కానీ చందమామ అంటే బాలల్లో వికాసం కలిగించడా చందమామ మాసపత్రిక వచ్చేది. అందులో కథలకు కూడా చెప్పేవాళ్ళం. కాకపోతే హరికథలో ఆ పురాణంలో ఉన్న ఇతిహాసం కానీ ఒక కథ ద్వారా చెప్పేటప్పుడు ఆ కథకి సంగీతాన్ని, నృత్యాన్ని జోడించి, అలాగే హరిదాసు ఆహార్యం కూడా, అంటే అతను ధరించే వస్త్రాలు, ఆభరణాల ద్వారా అటు సంగీతం, నృత్యం, ఆహార్యం ఈ మూడు కలిపి హరిదాసు ప్రదర్శించే ఆ తీరు చూసినప్పుడు ఎంతో జనరంజకంగా ఉంటుందంటంలో సందేశం లేదు. ఈ మధ్యనే మా సోదరుడు బాలాజీ కార్తీక మాసంలో హరికథా సప్తాహం అని 7 రోజుల పాటు విజయవంతంగా 7 హరికథలో 7 హరిదాసుల చేత చెప్పించడం జరిగింది. దానికి ఆ ప్రాచీన కళలకు కూడా అంత ఆదరణ వద్దనుకోలేదు. ప్రతిరోజు 100 మంది తక్కువ కాకుండా వచ్చారు. చివరి రోజులో 125, 150 మంది రావటం ముదావహం. ఇటువంటి అన్నీ కూడా మనకి దివ్యజ్ఞానాన్ని, ఆ భగవంతుని గురించి తెలియజేసే జ్ఞానాన్ని బోధిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నది మన సినిమా పాటల్లో దివ్యజ్ఞానం. మన అందరికీ తెలుసు దివ్యజ్ఞాన సమాజంలో 3 ఉద్దేశాలు ఉన్నాయని. మొదటి ఉద్దేశం జాతి, మత, కుల, లింగ, వర్ణ వీక్షత లేని విశ్వమానవ సోదర భావానికి అణుకేంద్ర నిర్మాణం. అదే ప్రత్యేకంగా మనకి ఒక పాటలో, అంటే సి నారాయణ రెడ్డి కలం నుంచి వచ్చిన పాట బాలమిత్ర కథలో, గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెండిటినీ కలిపింది. అంటే 2 కూడా మంచి మిత్రులు. పాట ముగింపులో వచ్చిన మనకి అది చాలా మంది ఆలోచింపజేస్తుంది. చివరలో ఏమంటాడంటే కవి, చిలక కోయిల చేసిన కలిమి, చిలక కోయిల చేసిన కలిమి ముందు తరాలకు తరగని కలిమి. చిలక కోయిల చేసిన కలిమి ముందు తరాలకు తరగని కలిమి. అంటే మన దివ్యజ్ఞానంలో మొదటి లక్ష్యం ఈ పాటలో మనకు కనపడుతుంది. అలాగే మనం స్థితప్రజ్ఞ గురించి భగవద్గీతలో కానీ, మన దివ్యజ్ఞాన సమాజ సభల్లో కానీ ఎంతోమంది వక్తలు చెప్తారు. అంటే మనం స్థితప్రజ్ఞ ఏంటంటే ప్రతి యందు కూడా మన సమభావం కలిగి ఉండటం. సుఖదుఖాలు కానీ, కలిమినేములు కానీ అన్నీ కూడా దేని యందు కూడా మనం కాకుండా రెండిట్ల మధ్యన సమభావం ఉండాలని చెప్పి ఆధ్యాత్మిక ఉపన్యాసంలో చెప్పడం జరుగుతుంది. అది మనకి సుమారు 70 సంవత్సరాల క్రితం ఒక దేవదాస్ అనే సినిమా వచ్చింది.
సార్ లైన్ ఉంది. అందరికి వినపడుతుంది కదండి? హలో, వినబడుతుందండి. ఆర్య శాస్త్రి వినబడుతుంది. అదే సుబ్రహ్మణ్యం గారికి వినపడతలేదంటే నేను చెప్పాను ఇప్పుడే. లేదు సార్. వినపడుతుంది కదా? దేవదాస్ అనే సినిమాలో కలిమి లేములు కష్ట సుఖములు కావడిలో కొండలని భయమేలో, అంటే జీవితం అన్నాక మన ప్రారంభం బట్టి అటు కలిమి లేములు కష్ట సుఖాలు సమానంగానే ఉంటాయి, కావిడిలో కొండల్లాగా. చివరికి మనకు లోతుగా ఆలోచిస్తే ఏంటి, కావిడి కొయ్యే కొండల మన్నుతో తయారైన కావిడి కొయ్యే, కొండల మన్నోనే కావిడి కొయ్యేను కొండల మన్నోనే తెలుసుకుంటే సత్యమింతోనే సత్యమింతేనో ఈ వింతేనో అని చెప్తారు. అలాగే బాధే సౌఖ్యమని భావన రానివో ఆయురికే నిత్యనానందమోయ్ బ్రహ్మానందమోయ్. బాధే సౌఖ్యమని భావన రానివోయ్ ఆయురికే నిత్యనానందమోయ్ బ్రహ్మానందమోయ్. బ్రహ్మానందం అంటే బ్లిస్, అది దానికి మించిన ఆనందం మరొకటి లేదని. అంటే సమభావం ఇక్కడ, స్థితప్రజ్ఞ. ఇంగ్లీష్లో కూడా కొటేషన్ ఉంది దానికి. బోత్ సన్ అండ్ రైన్ ఆర్ నీడెడ్ టు మేక్ ద రెయిన్బో. బోత్ సన్ అండ్ రైన్ ఆర్ నీడెడ్ టు మేక్ ద రెయిన్బో. హౌఎవర్ both joy and sorrow are needed to make the life truly beautiful and colorful. ఇది మనకి సముద్రాల రచనలో మనకి ఇది కనపడుతుంది. అలాగే ఆత్రేయ రాసిన పాట, బహుశా చిత్రం దాకుడు మూతలో అనుకుంటా. దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, దేవుడనేవాడు ఉన్నాడని మనిషికి కలిగిన సందేహం, మనుషుడనేవాడు ఉన్నాడని దేవుడికి వచ్చిన అనుమానం. మనసు లేని ఈ మనిషిని చూసి దేవుడు రాయి అయిపోయాడు. మనసు లేని ఈ మనిషిని చూసి దేవుడు రాయి అయిపోయాడు. దేవుడు కనపడలేనని మనిషే నాస్తికుడయ్యాడు. అలాగే ఆ పాటలో పశువుల కన్నా పక్షుల కన్నా మనిషిని మిన్నగా చేశాడు. ఎవల్యూషన్ చూడండి, పరిణామం. మనుషుల కన్నా పశువుల కన్నా పక్షుల కన్నా మనిషిని మిన్నగా చేశాడు. హృదయాన్నిచ్చి బుద్ధినిచ్చి భూమి నీదని పంపాడు. హృదయాన్నిచ్చి బుద్ధినిచ్చి భూమి నీదేనని పంపాడు. బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధి లేక, బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధి రాక నరుడే ఈ నరలోకం నరకంగా మార్చాడు. ఎవల్యూషన్లో చూసాడా, పశువుల కన్నా పక్షుల కన్నా మనిషిని మిన్నగా చేశాడు. అంటే మనకి మనిషి శరీరం వచ్చాక విజ్ఞానమయ కోసం వచ్చిందని అందరికీ తెలుసు కదా. ఆ విజ్ఞానమయ కోసం తోటి మంచి ఏదో చెడు ఏదో చేసుకునే వివేకం, డిస్క్రిమినేషన్ కూడా మనిషికే ఉంది. అది మిగతా జీవులకి లేదు. మనసు, బుద్ధి, హృదయం, వీటితోటి మనం ఏం చేస్తున్నాం? బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధి రాక నరుడే ఈ నరలోకం నరకంగా మార్చాడు.
నరకంగా చేసాడని. ఇప్పుడు చూస్తున్నాం కదా, విజ్ఞానం పెరిగింది, సైన్స్ పెరిగింది, పొల్యూట్ చేసేస్తాం మనం. ఎయిర్ని, గాలిని, నీరుని మొత్తం అంతా నరకంగా మార్చేసేస్తాం. ఇంకోటి, ఆత్రేయ సాహిత్యంలో ఒక అద్భుతమైన పాట, లిరిక్ పరంగా చాలా వాల్యూ అయిన పాట, మనిషి జీవితంలో అందరికీ కూడా ఇది నిత్యం అనుభవంలోనే ఉంటుంది, ఏదో ఒక జీవితంలో ఏదో ఒక టైంలో. మురళీకృష్ణ చిత్రంలో నీ కోసమే నీ సుఖమే నేను కోరుకున్నా, నిన్ను వీడి అందుకే నేను వెళుతున్నాననే పాట ఉంటుంది. అందులో పల్లవ తర్వాత చరణంలో అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవటమే మనిషి పని. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మనిషికని, అనుకోవటమే మనిషి పని. అంటే ఇక్కడ చూడండి, పాజిటివ్ అవుట్లుక్, సానుకూల దృక్పథానికి ఈ పాటలో ఎంత ప్రాధాన్యత వచ్చిందో మనకు అర్థమవుతుంది. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగవు, అనుకోకుండానే కొన్ని జరుగుతాయి. ఏది అయినప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, జరిగేవన్నీ మంచికని, అనుకోవటమే మనిషి పని. పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం. దీనిలో ఒక ఉదాహరణ, ఒక ఇంగ్లీష్ కొటేషన్ ద్వారా మనం చెప్పొచ్చు. ఏ కప్ ఈజ్ ఫిల్డ్ విత్ మిల్క్ అప్ టు ద మిడిల్. ఏ కప్ ఈజ్ ఫిల్డ్ విత్ మిల్క్ అప్ టు ద మిడిల్. Someone says the cup is half full. It is an optimistic view. Other persons look at the same cup and says the cup is half full. This is pessimistic view. Why not we look at life always at an optimistic view. ఎప్పుడు కూడా మనం సానుకూల దృక్పథంతోనే ఉంటే అది మనకి మానసిక ప్రశాంతతని చేకూరుస్తుంది. అంటే దిస్ యాటిట్యూడ్ గివ్స్ అస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ పీస్. తర్వాత మనం ఇంకో పాటలోకి వెళ్తే, ఆ పాట దాశరథి రంగాచార్యులు రాశాడు, ఒకే కుటుంబం. ఒకే కుటుంబం సినిమా పేరు ఒకే కుటుంబం. మంచిని మరచి వంచన చేసి, మంచిని మరచి వంచన నేర్చి, నరుడే ఈనాడు వానరుడైనాడు. లక్ష్మి గారు, సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తున్నారు, కొంచెం వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వండి. నాకు చేస్తున్నారు ఆయన. ఆయన చంద్రరావు గారు చెప్పాను, ఆయనకు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఎవరైనా ఇంకొక ఆయన ఉన్నారు మరి? వెంకయ్య గారికి కూడా, అంటే కృష్ణయ్య గారికి చెప్పాను, వాళ్ళకి అర్థం కాలేదు మరి.